Hi, hello, namaste. Once again, welcome back to my channel. Nellore Sinnollu. Nenu mi Vishwanath. Here is a review of OG, the original gangster, starring by Pawan Kalyan, Priyanka Mohan, director by Sujit Reddy. ఈ డైరెక్టర్ నుంచి మనం రీసెంట్ గా 2024 లో కా మూవీ చూసాం. దానికి ముందు 2019 లో సాహో మూవీని చూసాం. సాహో మూవీ కూడా భలే ఉంటుంది. నాకైతే పర్సనల్ గా బాగా నచ్చుతుంది. మీకు ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మూవీ అయితే చాలా 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 బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే హిలేరియస్ గా నచ్చుతుంది. ఏ ర్యాంప్ వేసారు పవన్ కళ్యాణ్ గారు. అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ అండి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్ మొత్తం, రీసెంట్ గా కాదు, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్ మొత్తం చూసుకుంటే నాకు ఈ మూవీ నచ్చినట్టు ఇంకే మూవీ నచ్చలేదండి. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఏ డైరెక్టర్ అనేది కరెక్ట్ గా వాడుకోవాలా, కానీ సుజిత్ రెడ్డి మాత్రం పర్ఫెక్ట్ గా వాడుకున్నారండి. నాకు మాత్రం బాగా నచ్చింది మూవీ అయితే. ఎంట్రీ, హీరో ఎంట్రీ అప్పుడు, విలన్ ఎంట్రీ అప్పుడు బీజిఎం కొడతాడండి. తమను దంచి అవతలేయాల్సిన అంతే. మన బాలకృష్ణ గారికి తమన్ గారు బాగా కొడతాడు అనుకున్నా, కానీ ఈ మూవీకి, ఓజీ మూవీకి తమన్ అయితే బాగా కొట్టాడండి. దంచి అవతలేసారు. ఆ బీజిఎం ఉంటుండే నాకే ఫోన్ కాల్ వచ్చేసాయండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది, నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీట్లలో ఉండరు. మామూలు సినిమాకే సీట్లలో ఉండరు వాళ్ళు. ఇంకా ఇలాంటి సినిమా అంటే ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కొక్కరికి ఎలివేషన్ అనేది భలే ఇచ్చారండి, సూపర్ గా ఇచ్చారు. ఒక్కొక్కరికి ఎలివేషన్ అనేది, హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్ హీరోకి, విలన్ కి ఇవ్వాల్సిన ఎలివేషన్ విలన్ కి, ఒకరికి ఇవ్వాల్సిన ఎలివేషన్స్ వాళ్ళకి ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఎలివేషన్ కంటే తమన్ గారు ఇచ్చిన బీజిఎం వల్ల అయితే ఇంకొక లెవెల్ పెరిగింది అనుకోవచ్చు. 1940లో జపాన్లో స్టార్ట్ అయిన స్టోరీ 1980లో ముంబైకి చేరుతుంది. మన హీరో జపాన్ నుంచి ముంబైకి వచ్చే తరుణంలో మన ప్రకాష్ రాజుని కలుస్తాడు. కొన్ని సిచ్యువేషన్ వల్ల ప్రకాశాన్ని కలవాల్సి వస్తుంది. ప్రకాష్ రాజు ముంబైలో ఒక పోర్టుని బట్టి ఆ పోర్టుని రన్ చేస్తూ ఉంటారు. దానికి మన పవన్ కళ్యాణ్ గారు సంరక్షకుడు. కొన్ని ఇబ్బందుల వల్ల అయితే పోర్ట్ నుంచి కొంచెం దూరం అవ్వాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఆ పోర్ట్ లో కొన్ని సిచ్యువేషన్స్ అయితే జరుగుతాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రావాల్సి వస్తుంది. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎలా వచ్చారు, అసలు వచ్చినాక ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీలో నచ్చని పాయింట్స్ కొన్ని ఉన్నాయండి, అవి ఏందో మాట్లాడుకుందాం. లవ్ స్టోరీ, రొటీన్ లవ్ స్టోరీ అండి. ఏం లవ్ స్టోరీ కొత్తగా ఏం చూపించలేదు. ఆ లవ్ స్టోరీనే మళ్ళీ చూపించారు, ఉన్న లవ్ స్టోరీనే మళ్ళీ చూపించారు. రొటీన్ లవ్ స్టోరీ అండి. లవ్ స్టోరీ దగ్గర చాలా బోర్ కొట్టింది. ఇంకా సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అనేది బాగా పండలేదండి. ఎమోషన్స్ అనేది సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి, కానీ నాకేం నచ్చలేదు ఎమోషన్స్. ఆ ఎమోషన్ తప్పితే ఎలివేషన్, ప్రతి ఒక్కరికి ఎలివేషన్ అనేది, ప్రతి ఒక్కరి బీజిఎం అనేది చాలా చాలా బాగుంటుంది. ఆ మూవీలో స్టోరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి, స్టోరీ అయితే అంతగా లేదు మూవీలో. ఒక హీరోయిజం అయితే చూడొచ్చు అబ్బా మనం మూవీలో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ గారు అయితే పవన్ కళ్యాణ్ ఎలా వాడుకోవాలి అలాగ వాడుకున్నారు, ఎలా చూపించాలో అలాగ చూపించారు. ర్యాంప్ ఎప్పు. అలాగే తమన్ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీలో 18+ కంటెంట్ అంటూ ఏదీ లేదు. కొంచెం వైలెన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తాను. సో ఇదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటా, బాయ్.